ట్యూబ్లకి పోక అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఇన్నే వాళ్ళకి, ఈ వీడియో వాళ్ళకి అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ ప్రైవేట్ కాలేజ్, మెడికల్ కాలేజీలో ప్రైవేటైజేషన్ ఓకే, మీరు గుండె మీద చేసుకొని చెప్పండి ఏమవుతున్నాయి. ఎనీథింగ్, నాట్ కాలేజ్, ఎనీథింగ్. మా ఊర్లో ఏం చేస్తారు, గ్రూప్లో అన్నీ కలిసి మెడికల్ హాస్పిటల్ చేస్తామంటారు. వెరీ గుడ్. 300 పడకలు అంటారు. వెరీ గుడ్. ఈరోజు ఏం పరిస్థితి, ఓపెన్ చేసిపోయినారు. అర్జెంటుగా ఎమ్మెల్యేలు ఓపెన్ చేయాలని ఓపెన్ చేసినారు. పోనీ ఈరోజు కూడా, ఈరోజు ఈ నిమిషం ఈ సెకండ్కే తాడిపత్రి మెడికల్ హాస్పిటల్ ఎలా ఉంది? నేను 85 లక్షలు ఇచ్చి ఐపీఎస్ చేస్తాను చూస్తే కూడా కాలే. మీరు మొదలుపెట్టినట్టు కదా, మీ టైం అయిపోతుంది, ఓపెనింగ్ చేసిపోతుంది కదా. మా డాక్టర్ ఉన్నాడు, మా అన్న శిష్యుడు సాకే, ఏం పేరు, శైజనాథ్ గారు. అన్నా నీ కొడుకు ఎవరు చదివినాడన్నా, వాడు ఇదనుకుంటా బోన్ ఆడుతూ అనుకుంటాడు. ఎవరు చదివించినావు? నువ్వంటే కర్నూలు చదివినట్లుందిలే. మా అక్క కూడా జాడే చదివింది, మేమే వద్దనిలే. డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు ఎక్కడ చదివారు? మైసూర్ రెడ్డి గారు ఎక్కడ చదివారు? రవీందర్ రెడ్డి అన్న ఎక్కడ చదివాడు? ఆల్ దీస్ కాల్డ్ బిగ్ పాలిటీషియన్, వెరీ గుడ్ పాలిటీషియన్స్. ఆ రోజు కూడా పోయి కర్ణాటకలో ప్రైవేట్లో అంతా చదువుకొని వచ్చినారు. నేను ఒకటే వెళ్తా, సాకేం అనేది బాగలేదు నీకు. ఈ హాస్పిటల్కి పోయినా తండ్రి ఏమేమి అడుకోకూడదా? కర్నూలు హాస్పిటల్ ఉంది, ఈడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది. నాని యాడికి పోయి బాంబేకి పోయి, ఏమి విజయవాడలో లేవు హాస్పిటల్లో. ఎందుకే మాట్లాడుతుంది ఊరికి? పోనీ అయిపోయినాయా? పోలవరం ఏం చేస్తుంది? ఫినిష్ చేస్తారా? బుల్లెట్ దిగుతుంది, బుల్లెట్ దింపుతాము, ఇవన్నీ మాట్లాడుతుంది. ఇంకోటి మాట్లాడతాను ఈ నడవన, మళ్ళీ దీపావళి చేసుకుంటారో లేరంటే. ఒకవేళ మేమే తయారైతే మీరు చేసుకోకుండా 5 ఏళ్ళు బయటికి పోనీలేదురా మమ్మల్ని. ఆ చంద్రబాబు నాయుడు మరి ఏమన్నా మరి వద్దు మనకు అనుకుంటానా, లేదా నిజంగా చేతకంతనమో ఏమో నాకు అర్థం కాదు. పేరుని నాని మాట్లాడతాడు ఇష్టం వచ్చినట్లు. మరి బియ్యంది మాకు వచ్చిందా మీకు వచ్చిందంటే ఎందుకు అంత ప్రైవేట్? ఏ ప్రైవేటైజేషన్ మీకు తెలుసో లేదో ప్రమాణం చెప్తాను, శివునితో చెప్తాను. నేను మా ఊర్లో మా మున్సిపాలిటీ అంత ప్రైవేటైజ్ చేసిన. మోటార్లు చూసుకునే దానికి నేను 2 పెట్టుకున్నాను. అంతే, వాళ్ళే చేయాలా? రండి. మా కేబుల్ సిస్టమ్ కానీ ఆ బోర్డులు కానీ అలా అన్నిసార్లు ఉంటే నేను ఒప్పుకుంటాను. ఏమవుతుంది? ఇచ్చిండ్రే ఇసుకవన్నీ క్వారీలు ఎవరికి ఇచ్చిండ్రు? ఎందుకు ఇచ్చినారు? అంతకుముందు ఎప్పుడు ఈలే, ఎందుకు ఇచ్చినారు? వాడు లోకేష్ పాదయాత్ర మొదలు పెడితే ఎన్ని అడ్డం కదా. ఈరోజు మీరు పోతాడారే, మీ జగనన్న వస్తాడు, పోతారు, మంచులు వస్తున్నారు. దాన్ని మంచి అనాలనా చేతకంతరం అనాలనా? మీరు చేసిన పోయిన చెడ్డను దాన్ని సరిచేయాలి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు సరిచేస్తున్నారు. అయ్యా తెలుగుదేశాలు ఏంటరా మీరు? నాకు అర్థమే కాదు. నోర్లు లేవా?
ఈరోజు మాట్లాడతాను, చాలా రోజులే మాట్లాడక అవసరం లేదనుకోండి. ఎన్ని కోటి సంతకాల? ఏం కోటి సంతకాలు చెప్పండి. ప్రైవేటైజేషన్ వద్దండి. ఆదానికి ఇచ్చినప్పుడు అవన్నీ యాలిచ్చిండ్రి ఆదానికి. మీ టైంలో వాళ్ళంతా చేసి సచ్చే వాళ్ళ నవయుగాలు వాళ్ళు వీళ్ళన్నీ చేసి పెడితే ఎవరు లాభానికి అవసరం ఇచ్చిందని మాదేనికి చేయలేరండి. మీరు చేయలేరని మీరు అబద్ధంతా ప్రైవేటైజ్ చేసినారు. ప్రైవేటైజేషన్ ఏం లేదు, పకడ్బందీగా ఖచ్చితంగా ఉంటుందని రా. ఏం చేస్తారు? అదే సిఎంఎస్ ఫండ్ అని ఆడబెడితే మున్సిపాలిటీలు డీజిల్ బిల్లు కట్టలేకపోయారు. ఏం చేశారు? రోజుకి 10 లీటర్లు అయితే వాడు బిల్లు 15 లీటర్లు చేసుకుంటే ఎందుకు? వడ్డీకి కావాలని. ఎవరు చేశారు ఇవన్నీ? ఎన్నో మాట్లాడుతూ ఉన్నారు. మీ పరిస్థితి ఎట్లుంది? అప్పుడు మీ పార్టీ వచ్చినట్టుంది. చంద్రబాబు నాయుడు మంచితనంతో మీరు అట్లున్నారు. ఏదో పెద్దగా చేసినప్పుడు మాట్లాడతారు. ప్రైవేటైజేషన్ పెద్దగా పట్టుకున్నారు. ఎయిర్ ఇండియా ఏమైందిరా? ఎయిర్ ఇండియా ఏమైంది? రోజు ఫ్లైట్లు ఎక్కుతున్నారే అంటే ముందు అది టాటా వాళ్ళదే. అప్పుడు పీక్కుంట్రీ, మళ్ళీ నేషనలైజ్ చేసి చేతగాక ప్రైవేటైజ్ చేసినారు. ఆక్షన్లో పెడితే వాళ్ళు కొన్నారు. ఎక్కడున్నాయి ఇండిగో? అవన్నీ యాడ్ నుంచి వచ్చినాయి. అసలు ఎయిర్పోర్ట్లో పోతే ఇండిగో వచ్చినప్పుడు ఏం కనపడం లేదు. దే గివ్ బెటర్ టైమింగ్ ఎవ్రీథింగ్. అసలు మీకు తెలిసింటే చెప్పడం 2 నిమిషాలు లేట్గా పోతే ఎయిర్పోర్ట్లో కూడా రాలేదు ఇండిగో వాడు. ఆన్ టైమ్ యు ఆర్ గోయింగ్. సాగే ఎందుకు పోయినాడు నాకు అర్థమే కాలే. అపోలో హాస్పిటల్కి ఏం లేవు హాస్పిటల్. స్వామి శైలజనాథ్ లేవా స్వామి? మీ ఇంటి ముందర ఒక హాస్పిటల్ ఉంది, మీ ఇంటికి లెఫ్ట్ సైడ్ ఒక సూపర్ సెంటర్ హాస్పిటల్ ఉంది. ఈసారి నువ్వు జాయిన్ అయ్యేదానికి లేదు. నువ్వు మీ వైఎస్ఆర్లో జాయిన్ కావద్దు దయచేసి. ప్రతి ఒక్కరు పోతుంది కోవిడ్లో. యాడికి పోతుంది? అంతా ప్రైవేట్ హాస్పిటల్. ఎందుకు పోకూడదు? మన గవర్నమెంట్ హాస్పిటల్కి. లాస్ట్కు అనంతపురం డిస్టిక్లో కోవిడ్ని కంట్రోల్ చేసింది ఎవరు తెలుసా? ఆర్డిటి. ఆర్డిటి లేకపోతే ఏమైందా? లక్షలకు వైద్యులు. డోంట్ టాక్ అబౌట్ ప్రైవేటైజేషన్. నువ్వు గుండె మీద చేసుకొని చెప్పండి మీరందరూ. ఆయన ఎందుకు చెప్తాడు ప్రైవేటైజేషన్ వద్దా? ఇప్పుడు చెప్పండి, మీరు చెప్పండి ప్రైవేటైజేషన్ వద్దు. మీరేం చేస్తారు? వస్తానే ఎంఆర్ఓలకి, ఎండిఓలకి, కలెక్టర్కి, ఎస్పీకి తప్పని కొంతమంది ఆఫీసర్లకి ప్రైవేటైజ్ చేయలేదా వెహికల్స్? 32,000 నెలకు. ఎక్స్ట్రా కిలోమీటర్ పోతే ఆ డీజిల్ బిల్ ఇచ్చినారు. అది